సో ఇప్పుడు మీరు కెనడాలో అన్ని కంపెనీస్ పెట్టారు, మళ్ళీ ఇండియాకి వచ్చి వివిఆర్ ఓవర్సీస్ ఇమిగ్రేషన్స్ ఎందుకు పెట్టాలనిపించింది? చెప్పాను కదండి, నేను ఏపీ ఎన్ఆర్టీఎస్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఐ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్ ఓవర్ పెయిడ్ ఫర్ ద ఇమిగ్రేషన్. ఒక ఇమిగ్రేషన్ తీసుకుని ఒక స్టూడెంట్ ఆఫర్ లెటర్ తెచ్చుకొని యూనివర్సిటీలో జాయిన్ కావడానికి వాళ్ళు చెప్పే మాటలు వాటి బ్లఫ్ చేసి పంపించారు చాలా జన స్టూడెంట్స్. ఐ యూస్ టు హియర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. ఏదైనా ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా నా ఫ్రెండ్ ఉండేవాడు, సో అస్లాం అని ఉండే ఆ ఫ్రెండ్కి అన్ని నేను ఊరికి పంపించామని, సో టేక్ కేర్ ఆఫ్ దీస్ గైస్. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే నా అట్లా కాదు, కామన్గా ఎవరైనా ప్రాబ్లమ్స్ అని వస్తే నేను బికాస్ యు ఆర్ ద ప్రెసిడెంట్ అట్లా చాలా జనం ఇట్లా వచ్చేవాళ్ళు మనకు. సో ఐ యూస్ టు గైడ్ దెమ్, సో గో కనెక్ట్ విత్ దెమ్, హీస్ అ రైట్ గై. నేను రెఫర్ చేసినా కూడా వాళ్ళు కూడా దే యూస్ టు టేక్ పర్సనలీ. సో పర్సనల్గా తక్కువ డబ్బులతో వాళ్ళు ఇమిగ్రేషన్ చేయడము, వాళ్ళకి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే పర్సనల్గా హెల్ప్ చేయడము బియాండ్ మా లిమిట్. హెల్ప్ ఎంత మందికి కావాలి తెలుసా, అకామిడేషన్ లీగల్ గా కానీ ఇమిగ్రేషన్ ప్రాసెసింగ్. అంటే వీళ్ళు చార్జ్ చేస్తారు కానీ మినిమం, అంటే వాళ్ళ స్టూడెంట్ అంటే తక్కువ చేసుకొని చేయడము అట్లా అట్లా బాగా రెప్యుటేషన్ గ్రో అయింది. నాకు నేను రెఫర్ చేస్తుంటా కదా, ఆ ఫ్రెండ్ ఏమనంటే అన్న యూ ఆర్ రెఫరింగ్ మీ లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ వీఆర్ సర్వింగ్, వై కాంట్ వీ స్టార్ట్ టుగెదర్ అనే ఇమిగ్రేషన్ కంపెనీ ఇన్ ఇండియా అన్నాడు అనమాట. నాకు అప్పుడు బెస్ట్ ఐడియా అనిపించింది. సో అప్పుడు నాకు ఇంకో థాట్ ఏంటంటే ఐ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్. మనకు ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత, మనకు కంఫర్ట్ అనే స్టేజ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది నా కాన్సెప్ట్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ థాట్ వచ్చింది. ఎందుకంటే నేను అక్కడ కెనడాలో లాట్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ ప్రాబ్లమ్స్. వెన్ ఐ హియర్ మోస్ట్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్, వైజాగ్, గుంటూరు, విజయవాడ, అది తిరుపతి లిటిల్ బిట్ ఓవర్సీస్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఎక్కువ వస్తారు అనమాట. I used to feel bad. I am from Andhra and from Rayalaseema. Lot of people they are very good, skilled, but why they are not able to come for abroad studies అనేది ఒక కొద్దిగా రాయలసీమ అంటే కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియా. సో అట్లీస్ట్ if we start, at least we can encourage lot of students from Rayalaseema zone and across మనం and we can give the best services కదా. సో అది ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసాం. దిస్ మెయిన్లీ ఫర్ మోటివ్ సర్వీస్ బేస్డ్ మేము స్టార్ట్ చేసాం. బట్ అట్ ద ఎండ్ వీ ఆల్సో మేక్ మనీ, నో డౌట్, బట్ క్వాలిటీ సర్వీస్ we want to provide with minimum expenses అన్నట్టు. ఓకే, సో ఏమేం చేస్తుంటారు వివిఆర్ ఇమిగ్రేషన్స్ అండ్ ఓవర్సీస్ లో? మీరు వాట్ అండ్ ఆల్ వర్క్స్ యు ఆర్ డూయింగ్? వర్క్ పర్మిట్స్, స్టూడెంట్ పర్మిట్స్, వీసాస్ ఇవన్నీ చేస్తుంటారు? సో మేము ఏంటంటే ఓవరాల్ వచ్చి ఆల్ కంట్రీ ఇమిగ్రేషన్ చేస్తాం. స్టూడెంట్ ఆల్ కంట్రీస్, నాట్ ఓన్లీ కెనడా, ఆల్ కంట్రీస్. ఏ కంట్రీకి వెళ్ళాలంటే విత్ క్వాలిటీ సర్వీస్. అంటే మరి ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ కెనడా, సో ఐ కెన్ గో టు ఎనీ కంట్రీ అండ్ గెట్ ద టైప్స్ ఫ్రమ్ ఆల్ ద యూనివర్సిటీస్. మెయిన్ అదే అడ్వాంటేజ్ నాకు. ఏ కంట్రీకి అని వెళ్తే మనకు వితౌట్ వీసా వెళ్ళి వాళ్ళతో మీట్ అయ్యి అట్లా వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ లాట్ ఆఫ్ యూనివర్సిటీ అక్రాస్ ద వరల్డ్ అనమాట. అలాంగ్ విత్ ఇట్ వీ డూ ఇమిగ్రేషన్స్, మైగ్రేషన్స్, పర్మనెంట్ రెసిడెన్సీ ఫ్రమ్ ఇండియా టు కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇవి కూడా చేస్తుంటాము. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయ్యాయి అని విన్నాం కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు స్ట్రిక్ట్ అయ్యాయి అండ్ మీరు ఆ స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా కెన్ యూ ప్రాసెస్ దీస్ కైండ్ ఆఫ్? 100% అండి. ఎందుకంటే వీ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇమిగ్రేషన్. మై పార్ట్నర్ ఇస్ ఇమిగ్రేషన్ లాయర్. ఓకే, అస్లాం గారు అని చెప్తున్నారు. ఈజ్ ఇమిగ్రేషన్ లాయర్. ఓకే, సో ఇమిగ్రేషన్ consultant, so he knows everything. We know because he started his company last 7 years back, so I used to help him from last 7 years. ఓకే, సో ఇమిగ్రేషన్ లాయరే, కెనడాలో ఇమిగ్రేషన్ లాయరే ఓవర్సీస్ ది పెడితే ఇంకా అంతకంటే మీరు. సో మాకు తెలుసు. సో ఐ హ్యావ్ బ్రాడర్ నెట్వర్క్, సో వేర్ ఇస్ టు help him with all the referrals. So then we came into this business. So for example, visitor visa, టూరిస్ట్ వీసా కావాలి, యూఎస్ కావాలి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎక్కడైనా మేము టూరిస్ట్ వీసాలు అన్ని కంట్రీస్ చేస్తాం, యూరోప్ అన్ని చేస్తాం. సో యూజువల్గా దేశంకి వెళ్ళి ఒక జాబ్ సంపాదించి పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ కెనడా అయిన తర్వాత జాబ్లో సంపాదించుకున్న మంచి జీతం వస్తుంది ఓకే అని అనుకోకుండా మీరు కంపెనీస్ పెట్టారు అండ్ 5 to 6 కంపెనీస్ పెట్టారు. అసలు ఏంటి ఆ మోటివేషన్ ఏంటి? ఆ కంపెనీస్ పెట్టడానికి ఈజీనా? అంత ఈజీ అయిందా? ఆ కంపెనీస్ ఏంటి? అంటే ఒక 15 years జాబ్ చేశానండి. 15 ఏళ్ళు. 15 ఏళ్ళు. నేనేంటంటే నా మోటివ్ ఏంటంటే జస్ట్ ఒక 5 years వెళ్దాము అబ్రాడ్, 5 years అంతే నా గోల్ అనమాట. నాకు ముందు నుండి బిజినెస్ మీదే నాకు మెయిన్ ఫోకస్. నా గోల్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 500 people అనేది నా గోల్, నా లైఫ్ టైం గోల్. అప్పుడు లాంగ్ బ్యాక్ చిన్నప్పటి నుండి అనుకునేవాని ఐ వాంట్ టు బికమ్ ఏ ఎంటర్ప్రీనర్ అనే థాట్ చిన్నప్పటి నుండి. అది 5 years వెళ్ళిన తర్వాత అనిపించింది ఓకే బిజినెస్ చేయాలంటే కూడా ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈజీగా వెళ్ళొచ్చు, మనకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఈజీ కంపేర్ టు ఇండియా అనే ఉద్దేశంతో 5 years తర్వాత నాకు ఆ మైండ్ మారింది స్లోగా. మా వైఫ్ కూడా
మనం అంత కంఫర్ట్ ఉంది, మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ స్క్రాచ్ నుండి అవి అంటే బెంగళూరుకి వచ్చి సెటిల్ అయిపోయి ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం ప్లాన్ ఉంది. ప్రాపర్టీ సైట్ అన్ని తీసుకొని ఇండస్ట్రీ ప్లానింగ్ అంతా చూసుకుంటూ అట్లా ఆ స్టేజ్లో ఇంకా మైండ్ స్లోగా మారిపోయింది అక్కడ వెళ్ళిన తర్వాత. ఓకే. సో దాని తర్వాత ఫస్ట్ మేము వి స్టార్టెడ్ విత్ కన్సల్టింగ్, ట్రైనింగ్స్, ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ చేసాము. నేనే ట్రైన్ చేసేవాడిని, బిగ్ డేటా, అజూర్ ఇట్లా దాంట్లో నేనే ట్రై చేసి ప్లే చేసేవాడిని. కొద్ది రోజుల తర్వాత ఇట్ వెంట్ వెల్. మళ్ళీ దాని తర్వాత ఐ హైర్డ్ సమ్ ట్రైనర్స్. సో దాని తర్వాత ఆ ట్రైనింగ్ అది కూడా బాగా వెళ్తున్నది ప్యారల్ గా. మీరు ఇండియన్స్ కి ట్రైనింగ్ కూడా ఇస్తారు? ఇండియన్స్ కాదు, ఎనీవన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ టు గెట్ ఇన్ టు ఐటీ వాళ్ళకంతా ట్రైనింగ్స్ ఇట్లా ఏఎంఎల్, ఇప్పుడు బిగ్ డేటా, డేటా సైన్స్, ఇంకా అజూరు, సర్వీస్ నౌ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ మేము ట్రైన్ చేస్తాం. ఈ ఆన్ సైట్ జాబ్స్, ఆన్ సైట్ వెళ్ళడమే ఈజీ అంటారు, అంటే చదువుకోవడానికి వెళ్ళడం కంటే ఆన్ సైట్ లో వెళ్తేనే బాగుంటది అంటారు ఫారిన్ కంట్రీస్ కి. ఇస్ ఇట్ ట్రూ? నో అండి, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నా స్కూల్ ఎన్విరాన్మెంట్ నా లైఫ్ మార్చిందని చెప్పా. అఫ్ కోర్స్ మన పేరెంట్స్ ఖచ్చితంగా ఉంటారు, ఆ స్కూల్లో చేర్పించి వాళ్ళ థాట్స్ బట్టి మనం వచ్చాము ఈ స్టేజ్ 100%. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా బ్యాటర్సో కాలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా బ్యాటర్స్. ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ బయట కంట్రీస్ వెళ్ళాలన్నప్పుడు అక్కడ చదువుకుంటే అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఎక్స్పోజర్ విత్ గ్లోబల్ కనెక్షన్స్ వస్తాయి, మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే అడాప్టబిలిటీ విత్ మల్టీ కంట్రీస్ వాళ్ళ కల్చర్ అంతా తెలుస్తుంది, నెట్వర్కింగ్ ఉంటుంది. వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ హియర్, వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హియర్ అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ ప్లేస్లో ఏం చేయగలుగుతాం. ఈ థాట్స్ అన్ని ఎక్కడ వస్తాయంటే వెన్ యూ స్టడీ వస్తాయి. సో అక్కడ స్టడీ చేసిన తర్వాత నీకు ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ నెట్ సర్కిల్. నువ్వు ఒక కాలేజ్ ఫ్రెండ్ అంటే ఇట్ విల్ బి, అక్కడ ఏంటంటే ఎవరు పేరెంట్స్ తక్కువ ఉంటారు, అంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తారు. సో యుఎస్ వెళ్ళు, కెనడా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, ఎక్కడ వెళ్ళినా కూడా మనలో కొద్దిగా రిచ్ కిడ్స్, కొద్దిగా ఆస్పిరెంట్స్ కిడ్స్ మాత్రమే వస్తుంటారు. మోస్ట్ 90% సినారియోస్ ఏంటంటే వీళ్ళకు ప్రతి ఒక్క పేరెంట్ కానీ పంపించిన కిడ్ కానీ వచ్చిన కిడ్ కానీ వాళ్ళకి ఏముంటుందంటే దే వాంట్ టు అచీవ్ సంథింగ్ అనే గోల్తోనే వస్తారు. సో దెర్ ఈజ్ ఫెయిల్యూర్ కేసెస్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్ కేసెస్ కూడా మినిమం ఉంటుంది, కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక 80 to 90% సక్సెస్ కిడ్స్ ఉంటారు, సెటిల్ అయ్యే కిడ్స్ ఉంటారు, వాళ్ళు ఎంటర్ప్రినర్స్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఫ్రమ్ ద డే 1 ఎంటర్ అయిన తర్వాత ఒక స్టడీస్కి వెళ్తే కాలేజ్ ఫీజు కడతారు, లోన్ తీసుకొచ్చి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లోన్ పైన డిపెండ్ అయ్యి వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేయాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే చేసుకోవాలి, మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఇవి నేను చెప్తుంది. సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి, టయానికి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ కాలేజ్ వర్క్ ఫినిష్ చేసుకోవాలి, మళ్ళీ ఇండిపెండెంట్ గా ఉండడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ తెలుస్తుంది అంటారు. 100%. ఎందుకంటే ఒక పర్సన్ ఆర్గనైజ్డ్గా తయారవుతాడు అక్కడ, వాడు కాలేజ్లోనే ఇది వస్తుంది. ఇంకోటి ఏంటంటే అర్నింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు కాలేజ్ టైమింగ్లో. అర్నింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ థాట్, ఓకే ఐ హ్యావ్ టు బీ అట్ మై ఓన్ వే, ఐ కెన్ ఎర్న్. ఫ్రెండ్స్ కూడా అక్కడ ఇన్నోవేటివ్ కొన్ని హోటల్స్లో పనిచేస్తారు, కొంచెం గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుంటారు, గ్రాసరీ స్టోర్లో పనిచేస్తుంటారు, కొంచెం ఆ పార్ట్ టైం ఐటీ జాబ్స్ చేస్తుంటారు. ఏంటంటే వాళ్ళకు చిన్న జాబ్ చేసేటప్పుడే వై కాంట్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్, వై కాంట్ స్టార్ట్ మై ఓన్ గ్యాస్ బిజినెస్. ఎందుకంటే దే స్టార్ట్ విత్ ద స్క్రాచ్ లెవెల్లో బిజినెస్ ఎంత జరుగుతుంది. ఈ జాబ్ పోతే నాకు 150K వస్తుంది పర్ యానం, ఇక్కడ వాడు 50K మంత్ సంపాదిస్తుంటాడు. కరెక్ట్. సో గొప్ప బిజినెస్ మ్యాన్స్ అందరూ స్క్రాచ్ నుండి వస్తారు. సో ఆ థాట్స్ ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, బట్ ఈ థాట్స్ ఫిజికల్గా ఆ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అవుతారు. సో ఎంటర్ప్రినర్షిప్ ఈజీ అవుతుంది. సో అది ఒకటి స్టూడెంట్కి. ఇక్కడ జాబ్తో పోయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే క్లోజ్ నెట్లో ఉంటారు, దే వోంట్ గెట్ మచ్ ఎక్స్పోజర్ టు ద లోకల్ కమ్యూనిటీస్, లోకల్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఒక జాబ్ ఉంటుంది, అంతే. జాబ్ ఉంటుంది, బట్ కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళు. ఎందుకు కంఫర్ట్ జోన్లో ఉంటారు? వాళ్ళ వర్క్. ఇక్కడ ఆన్ సైట్ వెళ్ళిన వాళ్ళంతా ఒక TCS, విప్రో, ఇన్ఫోసిస్ ఇట్లా కంపెనీ నుండి ఎక్కువ పోతారు మన ఇండియన్స్. అక్కడ ఏంటంటే వాళ్ళు లిమిటెడ్ వాళ్ళతోనే ఇంటరాక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్స్పోజర్ ఏంటంటే బయట ఎక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఇట్లా చూసుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ వర్క్ పర్మిట్ ఇవి ఉంటాయి కదా, స్టేటస్. వాళ్ళు H1B లేదంటే L1 ఇట్లా స్టేటస్. కెనడా అయితే క్లోజ్డ్ వర్క్ పర్మిట్ వెళ్తారు, ఆస్ట్రేలియా కూడా అట్లా వర్క్ పర్మిట్ మీద వెళ్తారు. దే డోంట్ గెట్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ అదర్ ఎంప్లాయర్స్ ఈజీలీ. సో దేర్ ఈస్ ఛాలెంజ్, దేర్ ఆర్ వేస్, బట్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఓకే. సో మీరు ఆన్ సైట్ వెళ్ళినప్పుడు నేను విన్నది మీ గురించి, బీటెక్ అయిన 30 daysకే TCS లాంటి గొప్ప కంపెనీలో జాబ్ కొట్టేశారని. నా గ్రాడ్యుయేషన్ తర్వాత అండి అది డిఫరెంట్ స్టోరీ. అది అంటే ఫస్ట్ అది కొద్దిగా బయట ప్రిపేర్ అయ్యి మా బ్యాచ్ నేనే ఫస్ట్.
ఆ జాబ్ విత్ ఇన్ 30 డేస్లో అది నేర్చేసుకొని ట్రైనింగ్ చేసి వెళ్ళింది కూడా నేనే. ఓకే. అండ్ ఇంకొకటి అది అంటే డాట్ నెట్ అనే కోర్సు 1 డేలో నేర్చుకున్నారు కెనడాలో ఉన్నప్పుడు అని విన్నాను. ఏంటి అసలు అంత విగరస్గా లేకపోతే అగ్రెసివ్గా నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సిచ్యువేషన్ ఏంటంటే నా కెనడాలో నేను యూరోప్ అంతా వెళ్ళాను ఆన్ సైట్. సింగపూర్ వెళ్ళాను, డెన్మార్క్ వెళ్ళాను, యూకే వెళ్ళాను. సో కెనడా కూడా వెళ్ళాను. కెనడా వెళ్తే ఏంటంటే వచ్చేసాను, చలి ఎక్కువ ఈ దేశం అంటే ఐ వాజ్ కంఫర్టబుల్ విత్ ఫైనాన్స్ అండ్ ఆల్, ఫ్యామిలీ కూడా బాగానే సెట్ అయింది. సో ఈ చలికి ఎందుకు వచ్చేద్దాము అనుకున్నాను. వచ్చిన తర్వాత 1 ఇయర్ ఇక్కడ ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత దాని వాల్యూ తెలిసింది నాకు. కెనడాలో ఉంటేనే బాగుంది, పిఆర్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది, అక్కడ సెటిల్ అయిపోయిండొచ్చు అనిపించింది. నా ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ ఉన్న వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు. నేను మా మేనేజర్తో మాట్లాడుకొని నేను కెనడా ప్రాజెక్ట్ తీసుకొని కెనడా వెళ్ళాను. అంతా బాగా జరిపోయింది. ఇంకా నాకు ప్రాజెక్ట్ అయిపోయింది. నాది మెయిన్ ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ నాది. సో .NETలో ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పాడు మా మేనేజర్. కష్టం, మనకు బిల్లింగ్ లేదు అది అన్నారు. సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆ సిచ్యువేషన్లో అంటే మనకి గోల్ ఉంటుంది కదా, మనం ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ నీకు ఉంటుంది కదా. సో ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ .NET అని ఇంకా మాకు చెప్పాను, నాకు .NET రాదు, ఇఫ్ యూ గివెన్ ఎ ఆపర్చునిటీ ఐ లెర్న్ అండ్ గెట్ బ్యాక్ టు యూ కెన్ ఇంటర్వ్యూ నాకు పెట్టచ్చు అని చెప్పాను. 1 డేలో ఎలా నేర్చుకున్నాను అంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. నాకు అప్పటికే నాకు 7-8 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ నో ఇన్ అండ్ అవుట్ హౌ ద టెక్నాలజీ వర్క్. నాకు లాంగ్వేజ్ వేరే డిఫరెంట్, నాకు బేసిక్ జావా కూడా ఉండేది, మెయిన్ ఫ్రేమ్ అయితే బాగా వచ్చేది. సో .NET కూడా సిమిలర్, కోడింగ్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడైనా అంతే, ఇంకా దానికి సంబంధించింది ప్రాసెసింగ్ ఇవంతా సేమే, ఏ లాంగ్వేజ్ అయినా క్రాక్ చేసేసారు. అది అసలు మాకు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ చూస్తుంటారు. 21 years ఆఫ్ కెరియర్లో ఒక 10 years అయితే అప్డేట్ అవుతూ ఉంటారు, కోర్స్ అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు న్యూయర్ టెక్నాలజీస్ నేర్చుకోవడం ఓకే, బట్ ప్రతి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేశారండి? అంటే నాకు ప్యాషన్ అండి, ఏదన్నా నేను అనుకుంటే చేస్తా. అది ఏం ఛాలెంజింగ్ అని టాస్క్ అని నేను దానికి ఐ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేస్తారంటే, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద క్లయింట్ నీడ్స్. నా గోల్ ఏంటంటే వాట్ క్లయింట్ నీడ్స్ ఐ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఇంటర్వ్యూ ఇప్పుడు జావా ఉందండి, జావా అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, .NET కూడా వ్యాస్ట్ సబ్జెక్ట్. మనం ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి, క్లయింట్కు ఆపర్చునిటీ దేనికి ఉంది, ఆ ఆపర్చునిటీకి ఉన్న రిలవెంట్ టెక్నాలజీ, రిలవెంట్ మనకు స్కిల్స్ కానీ దాన్ని మ్యాప్ చేసుకోవాలి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిగ్ డేటా అజూర్ ఉంది, నాకు ఈవెంట్ హబ్ అని కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, దాంట్లో ఈవెంట్ హబ్, బ్యాచ్ ప్రాసెసింగ్ కానీ, పైథాన్ కానీ ఇట్లా ఉంటాయి. వాళ్ళకు కొన్ని దాంట్లో ఇవే అడుగుతారు, కొన్ని దాంట్లో ADF అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటారు, దానికే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన స్కిల్స్కి నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడము, ఒక రియలిస్టిక్గా ఆలోచించడం, ఒక ప్రాజెక్ట్లో రియల్గా నువ్వు ఆలోచించాలి. వాళ్ళకి ఈ ADF అంటే ఏంది నీకు తెలియాలి, వాళ్ళ బిజినెస్ ఏందో మోడల్ తెలుసుకోవాలి, ఆ బిజినెస్ తగ్గట్టుగా నువ్వు డెవలప్ చేసుకోవాలి నీ స్కిల్. సో అప్పుడు నీకు ఈజీగా నువ్వు ఒక ప్రోటోటైప్ నువ్వు రాసుకున్నావు అనుకో, మాక్ ప్రాజెక్ట్ చేసుకున్నావు అనుకో, నీకు ఈజీగా క్రాక్ చేస్తావు ఇంటర్వ్యూ. ఎందుకంటే నువ్వు ఆ సినారియోస్ అన్ని ఎన్కౌంటర్ అవుతావు, వాళ్ళకి కావాల్సింది కూడా ఆ సినారియోస్ ఫేస్ చేస్తారు లేదా అని అడుగుతారు. సో అది ఈజీ. అది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మన వాళ్ళు చాలా జనం ఫెయిల్ ఎక్కడవుతుంటారంటే, జావా అంటే వాళ్ళు పాత స్టార్టింగ్లో జావాలో AWT అంటే ఏంటి, యాప్లెట్స్ అంటే ఏంటి అట్లా స్టార్ట్ చేస్తారు. అది కాదు కావాల్సింది. ఇప్పుడు స్ప్రింగ్ బూట్స్ ఉంది, అది ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, దానిపైన గ్రిప్ తెచ్చుకోవాలి. నువ్వు మొత్తం అంతా చదువుతానంటే అది కుదరదు. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో నువ్వు 3 months 2 months కోర్స్ చేసి వచ్చేస్తారు. ఆ కోర్సులో ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, స్ట్రాంగ్ ఉండాలి. కానీ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ కంపెనీకి ఏది అవసరమో అది నేర్చుకోవాలి. సో దాంట్లో ప్రాజెక్ట్ చేయాలి. నువ్వు ఏదో జావాలో కోర్ జావా చేసావు అనుకోండి, ఆపర్చునిటీస్ ఉండవు. మన వాళ్ళు ఫోకస్ ఎట్లుంటుందంటే కోర్ జావా పైన అంత సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటారు, కానీ ఒక ప్రాజెక్ట్కి ఏది అవసరమో అది నేర్చుకోవాలి. అది ఈ కరెంట్ డే ఏది అవసరమో అది నేర్చుకుంటే దాని ప్రకారంగా సినారియోస్ క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఈజీగా క్రాక్ చేసుకోవాలి.